హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఎక్కువగా కనబడేటటువంటి శ్వాసకోశాల ఇబ్బంది ఆస్తమా. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ముఖ్యంగా మనకి ఆస్తమా అనేది ఎలర్జీస్ వల్ల వస్తూ ఉంటుంది. మనకి సరిపడిన పదార్థాలని ముఖ్యంగా మనం పీల్చుకున్నప్పుడు వాయుద్వారాల కండరాలు వాటికి బలంగా స్పందిస్తూ ఉంటాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. ఇవి బిగుసుకుపోవడం వల్ల ఇవి సన్నగా ఇరుకుగా మారడం, వీటితో పాటు ఇవి శోధానికి గురై వాపు చెందడం, ఎక్కువ మోతాదులో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఆస్తమాకు సంబంధించినటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. జనరల్గా మనం పీల్చుకున్నటువంటి గాలి ఈ వాయుద్వారాల ద్వారానే ఊపిరితిత్తులకు చేరుతూ ఉంటుంది. వ్యర్థ వాయువు కూడా ఈ వాయుద్వారాల ద్వారానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆస్తమా సమస్య ఉండేటటువంటి వారిలో ఈ వాయుద్వారాలు సన్నగా ఇరుకుగా మారడం, సాధారణ స్థాయికి మించి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం, ఇంకా వాపు చెందడం, వీటి వల్ల గాలి ప్రసరణకు ఇబ్బందులు ఏర్పడి ఆస్తమా లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాలు, వంశ పారంపర్యత, వాతావరణం, వీటి సమ్మేళనాల కారణంగా ఆస్తమా వస్తూ ఉంటుంది. ఆస్తమా రావడానికి గల కారణాలు కూడా ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. జనరల్గా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు చూసుకున్నట్లయితే జంతువుల కేశాలు, పుప్పొడి రేణువులు, బొద్దింకలు, దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యము, చల్లని గాలి, చల్లటి వాతావరణము, ఇంకా వీటితో పాటు పొగ తాగడము, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ లాంటి మందులు, వృత్తిరీత్యా కొంత డస్ట్ ఎక్స్పోజర్ని ఎదుర్కొంటూ ఉండడము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమాకి సంబంధించినటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కొక్క ఎలర్జెన్స్కి స్పందిస్తూ ఉంటారు. ఆస్తమా రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇలా మనకి ఎలర్జిక్ రెస్పాన్స్ ద్వారా ఆస్తమా ప్రాబ్లం అనేటటువంటిది స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఛాతీ భాగంలో బిగుసుగా పట్టేసినట్లుగా ఉండి శ్వాస బయటికి వదిలినప్పుడు కూడా పిల్లి కూతల వంటి శబ్దాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఆస్తమా వల్ల వచ్చే దగ్గు కూడా రాత్రి వేళ ఇంకా వేకువజాముల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నిద్రకి డిస్టర్బెన్స్ అవ్వడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆస్తమాకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండేటటువంటి వీరిలో వాయుద్వారాలు ఎప్పటికీ శోధానికి గురిపబడి ఉన్నప్పటికీ ఆస్తమాను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు మాత్రమే వీరిలో లక్షణాలు అనేటటువంటిది ఉండడము, కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. కొందరిలో ఈ సిమ్టమ్స్ త్రూఅవుట్ ఇయర్ ఒకే విధంగా ఉంటే కొంతమందిలో సీజనల్గా ఉంటాయి. ఇలా ఆస్తమాకి సంబంధించిన లక్షణాలు సీజన్స్ని బట్టి కాకుండా ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒకే విధంగా అనేటటువంటిది ఉండదు. ఆస్తమా రిలేటెడ్గా ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే టెంపరీగా లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉండే విధంగా మనకి ఆధునిక వైద్య విధానంలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఆస్తమాని ప్రేరేపించబడే అంశాలకు వీళ్ళు ఎదురైనప్పుడు మళ్ళీ లక్షణాలు కనబడుతూ ఉండడము, డే బై డే ఇంకా సమస్య తీవ్రతరం అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎలర్జిక్ రెస్పాన్స్. కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా, ఎలర్జిక్ రెస్పాన్స్ తగ్గేటటువంటి విధంగా హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది వాడుకోవచ్చు. దీనివల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా శాశ్వత పరిష్కారం దిశగా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.